ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రైట్గా నాగర్ కర్నూలు జిల్లాలో బిగ్ టీవీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అచ్చంపేట బొమ్మనపల్లిలో డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక మరింత పెద్ద దందా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ టీవీ కథనాలతో ఎంక్వైరీ చేశారు అధికారులు. ఒకే వ్యక్తికి వేరు డెత్స్ తో 2 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేసినట్లుగా డిఎల్పిఓ విచారణలో తేలింది. పలువురు మృతుల పేర్లపై డూప్లికేట్ సర్టిఫికేట్లు గుర్తించి అధికారులు యాక్షన్ తీసుకోబోతున్నారు. అసలు మరణ తేదీలను మార్చి కొత్తవి సృష్టించినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక మరోవైపు చూస్తే పంచాయతీ కార్యదర్శి లాగిన్ ఐడీలను దుర్వినియోగం చేశారని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. రమేష్ బాబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్ల పాత్రపైన ఆరా తీస్తూ వస్తున్నారు. అసలు ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్స్ వెనుక ఉద్దేశం ఏంటి? భూ వివాదాలు, బీమా క్లైమ్స్, ఆస్తుల బదలాయింపుల కోసమే అక్రమాలకు పాల్పడ్డారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శంకర్. అసలు ఏంటి బిగ్ టీవీ ఎఫెక్ట్ తో ఇది బయటకు వచ్చింది? ఓకే, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ప్లేస్ లో 2-3 ఇష్యూస్ అంటే జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా యాక్షన్ తీసుకున్నారా వారిపైన? ఎస్, అంటే ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా ఉడిమిల గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తంగా రెవెన్యూ శాఖ పైన ప్రజలు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్లలో తేదీలను మార్పు చేసి కొత్త తేదీలను ఇచ్చి మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వడం, దీని వెనకాల అసలు కారణం ఏంటి అనేది పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రధానంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ అధికారి ఎవరైతే ఉంటారో రమేష్ బాబు, తన లాగిన్ ఐడి ద్వారా అంటే లాగిన్ ఐడి కావడం, కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్ దాన్ని తీసుకొని దాన్ని మిస్యూజ్ చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే 2 వ్యక్తులకు సంబంధించి వాళ్ళను అదుపులోకి తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయి విచారణ చేపట్టాడు. మొత్తంగా బీమాకు సంబంధించినటువంటి వాటి విషయాల్లో కావచ్చు, భూమి ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి మార్చే కోణంలో కూడా ఈ సర్టిఫికెట్ అన్ని అవసరం పడతాయి. గవర్నమెంట్ మాత్రం ఒకవైపు పేదల కోసం ఈ యొక్క సర్టిఫికెట్ల వ్యవహారంలో చాలా ఖచ్చితత్వాన్ని వ్యవహరిస్తుంది. కానీ కొంతమంది దుర్మార్గులు ఇలాంటివి చేపడుతూ నిజంగా ప్రభుత్వానికి చుక్కలు చూపెడుతున్నారు. అంటే ఒకవేళ దీన్ని గుర్తించకపోతే మాత్రం ఇంకెంతమంది దాన్ని కస్త్రంగా మలుచుకున్నటువంటి తనపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఎస్, అంటే ఇప్పటికే బిఎల్ఓ దానికి సంబంధించినటువంటి అధికారి కూడా దీని మీద ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చాడు. మొత్తంగా ఇప్పటికీ దాదాపు 10 మందివి ఈ విధంగా మార్చినట్టుగా తెలుస్తుంది. ఇంకేమైనా జరిగాయి అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇంకేమైనా ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఎందుకంటే భారీగా బయటికి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా దీని మీద పూర్తి స్థాయి లోతైనటువంటి విచారణ చేపట్టారు. మొత్తంగా ఇప్పటికైతే పూర్తి స్థాయి వివరాలు బయటికి వెల్లడించినప్పటికీ బిగ్ టీవీ ప్రతిరోజు కూడా దీన్ని అప్డేట్ చేస్తూ ముందుకు పోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటుంది. ఇప్పటికే గ్రామంలో కూడా పూర్తిగా అధికారులు వెళ్ళారు, అక్కడ ఎంక్వైరీ చేశారు. గతంలో చనిపోయినటువంటి వారి వివరాలను తీసుకోవడంతో పాటు ఎవరెవరికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లో మనకి ఒక చనిపోయిన వ్యక్తికి 2-3 ఇష్యూస్ అంటే 2-3 జారీ చేసినట్టుగా తెలుస్తోంది కదా, వాటి ద్వారా ఏదైనా అక్రమాలు జరిగాయా? అసలు ఎందుకు తీసుకున్నారు డూప్లికేట్వి? ఎస్ అఖిల, అంటే దానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినటువంటి పేరు మీద ఉన్నటువంటి భూమిని కానీ అతనిపై ఏమైనా బీమా ఉందా, ఆ బీమా క్లెయిమ్ చేసుకోవడానికి ఇదంతా చేశారా అనేది కూడా జరుగుతూ వస్తుంది. కానీ త్వరలోనే ఈ వివరాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్ల మీద ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి వరకు కూడా ఈ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు రెవెన్యూ కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా వెల్లడించే పరిస్థితి ఉండడంతో గ్రామస్తులు మాత్రం పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. తమ వ్యక్తులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ల మీద కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది, వారి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది.